బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. హలో ఫ్రెండ్, ఇప్పుడు కోడిగుడ్లు కూర చేస్తున్నాము. దీంట్లో కొంచెం పెద్దలపాయలు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా దీంట్లోనే వేయాలి. తర్వాత ఉప్పు కూడా దీంట్లోనే వేయాలి. ఇలా కలిపి ఒక పావు గంట సిమ్లో పెట్టుకోండి. మూతేసి గంట అయింది, చూద్దాం ఎలా ఉందో. ఉడుకుతుంది. కాసేపు ఉడికినాక అప్పుడు కొంచెం కారం వేద్దాం. చూద్దాం, 2 నిమిషాలు అయిపోయిందిగా. ఇప్పుడేమో కారం వేసుకోవాలి. ఒక స్పూన్, ఎందుకంటే పచ్చిమిరకాయలు 4-5 వేసాను కదా, అందుకని కారం 1 స్పూను. ఉప్పు మీరు చూసుకొని వేసుకోండి, ఎక్కువ వేయకండి. మీరు ఎంత తింటారో అంత చూసుకొని వేసినాక మళ్ళీ ఇంకా 2 నిమిషాలు ఉంచాలి. నాకు కొంచెం ఉప్పు తక్కువైంది, ఇంకా కొంచెం వేసుకుంటున్నాం. మీరు కూడా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు అయిపోయింది. దీంట్లో ఇప్పుడు కోడిగుడ్లు వేద్దాం. ఇప్పుడు గుడ్లు వేద్దామండి. ఇప్పుడు వేస్తున్నాను. 5 గుడ్లు వేసా. ఇప్పుడు కాసేపు ఇంకా 2 నిమిషాలు ఆపేసి అట్టాగే సిమ్లో పెట్టేసింది. మళ్ళీ చూద్దాం ఎలా ఉంది. ఇలా ఉంది కదా, ఇలా తిప్పేయండి. ఇలా కొంచెం సేపు తిప్పి పెడితే ఇలా అన్నీ తిప్పి కాసేపు ఇంకా 2 నిమిషాలు ఆపి రండి. అయిపోయింది. మళ్ళీ ఇలా తిప్పండి. మళ్ళీ గుడ్లన్నీ ఇలా తిప్పండి. జాగ్రత్తగా తిప్పండి, విరిగిపోతున్నాయి. ఇలా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది.